ఓకే శ్రీనివాస్ గారు, బాలకోటయ్య గారు మీరు చెప్పండి. అసలు నిన్న జరిగిన అంటే మొన్న జరిగిన దానికి సంబంధించి నేను బాగా ఇష్యూనే జరిగింది, భద్రత కల్పించడంలో విఫలమయ్యారు, సరిగ్గా భద్రత కల్పించడం లేదు అంటూ అటు వైసీపీ నేతలు కూడా చాలా విమర్శలు అయితే గుప్పిస్తున్నారు. మేము ఆల్రెడీ లెటర్ కూడా రాయడం జరిగింది, గవర్నర్కి సంబంధించి మేము కలుస్తామన్నారు, లెటర్ రాశారు. ఇటు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి కూడా లెటర్ రాయడం జరిగింది, భద్రతను జట్గిరి కేటగిరీకి సంబంధించిన భద్రతను పెంచాలి కావాలంటూ కూడా లెటర్ రాశారు. సో దీన్ని ఏ విధంగా చూడాలంటారంటే ఏం జరుగుతుంది అనుకోవాలి అసలు ఈ భద్రత అంశానికి సంబంధించి? పద్మావతి గారు నమస్తే. నమస్తే. శ్రీనివాస్ చౌదరి గారికి కూడా నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా భద్రత అవసరం, ఆయన ప్రాణాలకు అపాయం ఉంది, లేదా కూటమి ప్రభుత్వం భద్రత ఇవ్వటం లేదు. నిన్న కూడా బొత్స సత్యనారాయణ గారు గవర్నర్ గారిని కలిశారు, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా జగన్ భద్రత గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ రెండు అంశాలు ఏంటంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరులో ఉన్న మిర్చి యార్డ్కి వెళ్ళాడు. ఆయన మిర్చి యార్డ్కి వెళ్ళటాన్ని ఎవరో తప్పు పట్టరు, రైతులను పరామర్శించడాన్ని తప్పు పట్టరు. కాబట్టి ఎప్పుడు వెళ్ళారు, ఎలా వెళ్ళారు అని అంటే, పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికల కోడ్ ఉంది. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు అలా రైతులతో మిర్చి యార్డ్లకు వెళ్ళే కార్యక్రమాలు చేయకూడదనే నిబంధన ఉంది. కాబట్టి ఆ విషయమే పోలీసులు చెప్పారు, ఎన్నికల కోడ్ ఉంది, మీరు వెళ్ళటం బాగుండదు అని చెప్పారు. అయినా కూడా ఈయన వెళ్ళాడు. అలాంటప్పుడు ఎలా భద్రత కలుగు చేస్తారు? ఇప్పుడు నేను రోడ్డుకి ఎడమవైపు నడవకుండా కుడివైపు నడుస్తున్నా, మీరు కుడివైపు నడవద్దు బాలకోటయ్య గారు అని చెప్పారు పోలీసు వాళ్ళు. లేదు, నేను కుడివైపే నడుస్తానని వెళ్తున్నా అన్నప్పుడు నా వెనక నడుచుకుంటూ వస్తారా భద్రత ఇచ్చుకుంటూ? ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీలో చెప్పాడు. నిజానికి మిర్చి రైతులను పరామర్శించాలి, ధరల గురించి మాట్లాడాలంటే ఆయన తాడేపల్లి దగ్గర కాసేపు కూర్చోవచ్చు, ఓ ధర్నా చేయొచ్చు, లేదా కేంద్రానికి లేఖ రాయొచ్చు, లేదా ముఖ్యమంత్రికి లేఖ రాయొచ్చు. చాలా చాలా అంశాలు ఉన్నాయి. ఈ కోడ్ ఉల్లంఘించిన కోడ్ కనుక తీసేసిన తర్వాత మళ్ళీ మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళొచ్చు. ఇప్పుడు మ్యూజికల్ నైట్గాను మిర్చి యార్డ్కి వెళ్ళటం ఒకటేనా? ఇప్పుడు మ్యూజికల్ నైట్ దానికి ఎన్నికలు కూడా వర్తించదు. దీన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేశారు. రెండో అంశం ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత అవసరం లేదు మేడం. జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే రాష్ట్రంలో చాలామందికి భద్రత అవసరం. నాలాంటి వాళ్ళకి, అంటే బాలకోటయ్య గారి లాంటి వాళ్ళకి మరీ అవసరం. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడే అందరికీ అవసరం. మీరు ఒకసారి గమనించండి, నేను ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచాలనో తక్కువ చేయాలనో నేను అంటల్లా. 2010 ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఏనాడైనా ఆయన భద్రతకు సంబంధించిన ఇబ్బంది ఏమైనా జరిగిందా? ఎవరైనా ఆయన ఇబ్బంది పెట్టారా? ఎవరైనా ఆయన మీద దాడి చేశారా? ఎవరు ఏది చేయదా. కోడికత్తి ఒకటి విశాఖపట్నం జరిగింది, అది డ్రామా అని తేలింది. గులకరాయ సంఘటన జరిగింది ఎన్నికల్లో, అదొక పెద్ద డ్రామా అని జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే భద్రతకు భయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. చంద్రబాబు నాయుడు గారు Z+ కేటగిరీ అయినా కూడా ఆయన భద్రతను తొలగదీశారు. ఆయన మీద 4 సార్లు రాళ్ళు వేపించారు, అర్ధరాత్రి నడిపించారు, పోలీసుల్లో అడ్డుపడ్డారు, లోకేష్ని భయపెట్టారు, స్టూల్ లాక్కున్నాడు. ఇవన్నీ కూడా అంశాలే. ఇంకా మీకు తెలుసు, మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో ఏ మాజీ మంత్రికి కూడా భద్రత లేదు. 1+1 సెక్యూరిటీ ఉండేది, ఆ 1+1 సెక్యూరిటీ కూడా తీసేశాడు. నాకు తెలిసి దేవినేని ఉమామహేశ్వరరావు గారు జలవనరుల శాఖ మంత్రి, మా ఊరే, నేను చాలా దగ్గరగా ఉంటాను, ఆయన సెక్యూరిటీని తీసేస్తే కుర్రోళ్ళని పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కారణంగా పట్టాభి గారి లాంటి వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నారు. ఇప్పుడు నా లాంటి వాళ్ళు కూడా సెక్యూరిటీ పెట్టుకోలేకపోయినా డ్రైవర్ని పెట్టుకున్నా, కాస్త లావుగా కాస్త ఆపగలిగేవాడిని పెట్టుకున్నా. అలా పెట్టుకొని 5 ఏళ్ళు తిరిగా ఈ ఉద్యమంలో. అయినా పద్మావతి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా వల్లభనేని వంశీ ఉండగా, అవినాష్ రెడ్డి ఉండగా, అనంతబాబు ఉండగా, దేవినేని అవినాష్ ఉండగా, నందిగామ సురేష్ ఉండగా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉండగా, దేనికి మాత్రం భద్రత అంత అవసరం ఏముంటుంది? అంతకంటే భద్రత ఏముంటుంది మేడం? నేను అడుగుతున్నాను. ఈ భద్రత అని రాజకీయం చేయటం కాదా?
అసలు జగన్మోహన్ రెడ్డి గారి జోలికి ఎవరు వెళ్తారు మేడం? ఆయన నుంచే భద్రత కావాలి, ఆయన మీద పోరాడే వాళ్ళకి. ఆయన ఇంకో మాట కూడా చెప్తున్నా, పద్మావతి గారు ఆయనే చెప్తున్నాడుగా నేను వస్తా 2.0 అని ఆ, స్పష్టంగా చెప్తున్నాడు మేడం. రేపు నేను 2.0 వస్తాను, అవును. ఈ బాలకోట అనేవాడిని కూడా లేపేస్తాను, లేదా తెలుగుదేశం వాళ్ళని లోపలేస్తాను, ఆ శ్రీనివాస్ చౌదరి గారిని కూడా చూస్తాను, ఆయనే చెప్తున్నాడు కదా. మరి ఆయనకి భద్రత ఏంటి? అవసరమేముంది? జగన్ 2 చాలా భయంకరంగా ఉంటుందని చెప్తున్నాడు కదా ఆయన. అంటే మరి ఇలా కాబట్టి చేయడం అంటే భద్రత ఇలా లేదు, చేయడం వల్ల రాజకీయం. ఆంతర్యం ఏంటంటారు బాలకోటి గారు? అంటే ఇలా భద్రత తగ్గింది అని ఒక ఇష్యూని లేపడం వెనక ఆంతర్యం ఏముంది అనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు మాట్లాడటానికి ఎజెండా లేదు మేడం. మేము 5 ఏళ్ళు ఇది చేశాం, ఈ మంచి పరిపాలన చేశాం అని చెప్పడానికి ఒక ఎజెండా లేదు, ఒక అంశం లేదు. మీకు మిర్చి రైతులకి సమస్య ఉంటుంది, ధరల్లో ఆటుపోట్లు ఉంటాయి. మిర్చి రైతుకి ఏ కాలంలో కూడా సరసమైన ధర ఏం రాదా. ఒక మిర్చే కాదు, పొగాకు కానీ, శనగ కానీ, వరి కానీ, ధాన్యం కానీ, పెసర కానీ, ప్రతి ఒక్క రైతు గిట్టుబాటు ధరకి అప్ అండ్ డౌన్ నడుస్తూనే ఉంటుంటుంది. మీకు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు 3,000 కోట్ల రూపాయలతో ధర స్థిరీకరణ నిధిని పెడతాను, ప్రతి పంటకి గిట్టుబాటు ధర చేస్తాను అన్నాడు. చేసిండా? పెట్టిండా? రైతుకు కష్టాలు రాలేదా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో? గిట్టుబాటు ధరలు అమోఘంగా పెరిగిపోయినాయా? ఇచ్చాడా? ఆత్మహత్యలు జరగలేదా? రైతులు అలలు వచ్చినా అనలేదా? అసలు రైతులనే కదా నువ్వు రోడ్ల పాలు చేసింది. పాదయాత్రలు చేసింది ఎవరు? రైతులు కాదా? మీరు భూములు తీసుకుంటే రాజధాని కోసం వాళ్ళు రహదారుల పాలు అవ్వలేదా? రైతు గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడుంది? ఈ అంశాలు లేవు, మాట్లాడలేడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కావాలి. ఎంతమంది కావాలి? ఎన్ని వేల వందల మంది కావాలి? కేంద్రాన్ని చెప్పి తెచ్చుకోండి. అయినా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు ఏదేస్తే చాలామంది ప్రైవేట్ సైన్యం వస్తుంది. ఆల్రెడీ ప్రైవేట్ సైన్యం ఉంది, మిమ్మల్ని చూసే భయపడాలి. ఇప్పుడు వల్లభనేని వంశీ ఎవరిని కిడ్నాప్ చేశాడండి? ఓ దళితుడిని కిడ్నాప్ చేశాడు, ఒక అభాగ్యుడిని కిడ్నాప్ చేశాడు. దానికే కేసు అయింది, SC/ST అట్రాసిటీ కేసు 1989. దాన్ని రాజకీయ కోణం కాదు కదా. మరి దళితుడిని కిడ్నాప్ చేస్తున్నా నువ్వు వెళ్ళిపోయి జీవిస్తే వాడే వల్లభనేని వంశీనే నీకు భద్రత. ఎమ్మెల్సీ అనంతబాబు నువ్వు పక్కన వేసుకొని తిరిగావు కదా, అంటే అటువంటి హత్య చేసేవాళ్ళు నాకు అండగా ఉంటే నా జోలికి ఎవడో రాడనే కదా భద్రతగా పోయిన దానికి. ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ చూస్తే మేమే భయపడుతూ ఉన్నాం. స్టిల్ ఇప్పటికీ మేము భయపడుతున్నాం. రేపు ఏదైనా 2.0 కనుక ఆయన అమలు జరిగితే మమ్మల్ని లేపేస్తారని మొన్న 5 ఏళ్ళు భయపడ్డాం. నిజం చెప్తున్నాను, నేనేం అబద్ధం చెప్తున్నా. నిజంగా మేము భయంగా గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకొని రాజధాని రైతులు కానీ మేము కానీ అలానే చేశాం. ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలీదు, ఎవడ కొడతాడో తెలీదు. దాక్కుని చాలామంది బతికారు. ఏంటి పట్టాభి గారి పరిస్థితి? చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేపించిండు కదా, యథార్థమే కదా. మరి తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారా మేడం? గత 5 ఏళ్ళు ఈ ఒక్క తెలుగుదేశం కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద రాయేయగలిగిందా? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినా కూడా జోగి రమేష్ ఇంటి మీద ఒక్క తెలుగుదేశం కార్యకర్త రాయేయగలిగిందా? పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకోబెట్టినా ఒక్క జనసేన కార్యకర్త రాయేయగలిగిందా? అంటే ఎవరు భయపడ్డారు ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డా? అప్పుడు ప్రతిపక్ష పార్టీ ఉన్న వీళ్ళు జంకారా? అందరిని భయపెట్టాడు కదా. మీకు ఒక మాట చెప్తాను, ప్రజా రాజధాని అమరావతిలో 1631 రోజులు మేము ఉద్యమం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీ కూడా నష్టం చేయాల. చిరునవ్వులు చిందిస్తూ ఆయన ఫ్లెక్సీలు 100ల కొద్ది కరకట్ట మీద కనిపించాయి. కనీసం ఆ ఫ్లెక్సీ జోలికి పోలా మేము. ఆ ఫ్లెక్సీని చించినా కూడా ఆయన ఊకోడన్న సంగతి మాకు తెలుసు. 1000 మంది పోలీసుల పహారా మధ్య పరదాలు కప్పుకొని శిబిరాల వైపు చూడకుండా వెళ్ళాడే తప్ప ఎక్కడా కూడా ఆయన తగ్గలేదు. దేనికి భద్రత ఆయనకి? పైచి రాష్ట్రంలో నక్సలైట్లు కూడా లేరు, ఫ్యాక్షనిస్టులు మా రాష్ట్రంలో లేవు. ఆయనే ఫ్యాక్షనిస్ట్ కుటుంబం, ఆయనే వాళ్ళ బాబాయిని చంపాడు. ఎందుకు పోతారు మేడం జగన్మోహన్ రెడ్డి గారి జోలికి? అంత అవసరం ఏముంది? ఆయన రావాల్సిందే తప్ప ఉండోళ్ళందరూ కూడా రౌడీలేగా మేడం. అందరూ హత్యానేరంలో రక్తంతో చేతులు దర్శనంలేగా ఉంది. మీకు దేవినేని అవినాష్ అనేది దేవినేని నెహ్రూ గారి కొడుకు,
గుణదల దొడ్డి అని దొడ్డు ఉంటుంది, అది టార్చర్ ఛాంబరు. వాళ్ళకి నచ్చని వల్ల ఆ ఛాంబర్లో పెట్టేసి కొట్టేస్తారు. వల్లభనేని వంశీకి ఒక టార్చర్ ఛాంబర్ ఉంది, నందిగా సురేష్కి టార్చర్ ఛాంబర్ ఉంది, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి టార్చర్ ఛాంబర్ ఉంది. మీకు ఒక మాట చెప్తాను మేడం, ఒక్క మాట. ఈ రోజు రాష్ట్రంలో అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వల్లభనేని వంశీ గారికి ఎంత ధైర్యం ఉండాలండి? అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దగ్ధం చేసిన కేసులో ప్రధానమైన పిటిషనర్గా ఉన్న సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి న్యాయస్థానానికి తీసుకెళ్ళిపోయి తెలుగుదేశం వాళ్ళే నా చేతి ఫిర్యాదు పెట్టించారని చెప్పేసి అఫిడవిట్ దాఖలు చేస్తే అసలు పూర్తిగా కేసే ఉండదని చెప్పేసి ఆ నెత్తుకుపోయాడు. అంటే ఇప్పుడు భద్రత ఎవరికి అవసరం అండి? వల్లభనేని వంశీకి అవసరమా? సత్యవర్ధన్కి అవసరమా? సత్యవర్ధన్ గురించి మాట్లాడుతున్న బాలకోటయ్యకి అవసరమా? జగన్మోహన్ రెడ్డికి అవసరమా? కూటమి ప్రభుత్వం మాకు భద్రత కలుగజేయాలండి. కాబట్టి ఈ భద్రత అనే అంశం రాజకీయం కోసం మాట్లాడటమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వెళ్ళే వాళ్ళు లేరు. ఆయనకు వచ్చే ఫికరే లేదు, ఆయనకు వచ్చే నష్టము లేదు. ఆయన మూలానే చెల్లెలు కూడా వెళ్ళిపోయింది భద్రత లేకుండా, సునీతారెడ్డి గారి భద్రత లేకుండా వెళ్ళిపోయింది, వాళ్ళ అమ్మగారి భద్రత లేకుండా వెళ్ళిపోయింది, విజయసాయిరెడ్డి గారు పోయిండు. ఎవరికి ఉందండి భద్రత ఆయన మూలాన? అందుకని ఆయనే కాస్త భయంకరమైన వస్తువు, ఆయన మూలానే భద్రత కావాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే డోకా లేదు. ఇది కేవలం రాజకీయం కోసం వైసీపీ మాట్లాడటం తప్ప ఇందులో పస లేదు. అంటే బాలకోటయ్య గారు ఒక మాజీ సీఎంకి భద్రత కల్పించాలి కదా మామూలుగా అయితే, మినిమం భద్రత దేనికండి? ఒక మాజీ సీఎం కల్పించాల్సిన అవసరం ఉండదంటారా? ఆయన చూసి మేము భయపడుతుంటే ఆయనకు భద్రత ఏందండి? ఆయనకి లేకపోతే కదా. మీ దగ్గర 100 రూపాయలు లేకపోతే నేను ఇస్తా, మీ దగ్గర 1000 రూపాయలు ఉంటే నేను ఎందుకండి 100 రూపాయలు ఇవ్వటం? కొన్ని వందల మంది సైన్యం ఉందండి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 1000 మంది పోలీసులతో పాటు మరో 1000 మందిని పెట్టుకున్నాడు. కేవలం ఇది రాజకీయం. ఏమండి, ఎలా వెళ్తారండి మిర్చి యార్డుకి? మీరు ఒక మాజీ ముఖ్యమంత్రే కదా, ఎన్నికల కమిషన్ నిబంధన ఉంది కదా. నువ్వు తగుదునమ్మని వెళ్ళకూడని చోటకి వెళ్ళి నాకు భద్రత ఇవ్వండి అంటే, నిన్న సబ్ జైలు ఉంది నందిగా, మన విజయవాడ సబ్ జైలు వంశీ దగ్గరికి వెళ్ళారు పరామర్శించడానికి. పోలీసులు భద్రత ఇచ్చారుగా, బారికేట్లు పెట్టారుగా. నీకు పోలీసు వాళ్ళని పెడితేనే పోలీసులు మా కార్యకర్తను రానివ్వట్లేదు అంటావు, పోలీసులు కొద్ది దూరంగా ఉంటేనే నా భద్రత లేదు అంటావు. నువ్వు పోలీసు వాళ్ళని గుడ్డలే 10 రోడ్డు మీద నిలబెడతానంటావు. పోలీసు వాళ్ళని గుడ్డలే 10 నిలబెడతానన్నప్పుడు నీకు భద్రత ఎట్టిస్తారండి? ఏ పోలీసు ఇస్తారు చెప్పండి? మీరు నిన్న వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన సీఐని బెదిరించారా? నువ్వు రిటైర్డ్ అయినా కూడా నీ సంగతి చూస్తాను అని. మొన్న పులివెందులో డిఎస్పీని బెదిరించావా? మురళీ నాయక్ని. తిరుపతిలో ఒక ఎస్పీని బెదిరించావా? నువ్వు పోలీసు వాళ్ళు బెదిరించుకుంటూ నాకు భద్రత కావాలంటే ఎట్ట పద్మావతి గారు? ఇప్పుడు పద్మావతి గారిని తిడుతూ, పద్మావతి గారిని అంటూ, మళ్ళీ పద్మావతి గారు నన్ను చూడలేదు, నాకు మంచినీళ్ళు ఇవ్వలేదు, నాకు టీ ఇవ్వలేదు, ఆ స్టూడియోకి పోయినా కూడా నన్ను పలకరించలేదంటే ఎట్టండి? నువ్వు పోలీసుల మీద కదా నువ్వు చేసేది దాడి. మొన్న 5 ఏళ్ళు పోలీసులు కాదా నువ్వు వాడింది? పోలీసులు కదండి వాడిని, లేకపోతే ఇన్ని కేసులు ఎందుకు అవుతాయండి? అమరావతి మీద పెట్టిన కేసులు పోలీసులు పెట్టినాయి కదా. ఎస్ఐల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టారు కదా, శిరోమణనాలు చేశారు కదా. డాక్టర్ సుధాకర్ సంఘటన ఏందండి? పోలీసులే కదా పెడరెక్కలు విరిచికట్టింది. నీ పరిపాలనలో పోలీసులు ఎలా ఉన్నారు? డాక్టర్ సుధాకర్ని ఏం చేశావు? ఎవరి చేత కొట్టించావు? అబ్దుల్ సలాం ఎందుకు చనిపోయిందండి? పోలీసులు స్టేషన్కి పిలిపించి ఇబ్బంది పెట్టి నీ భార్యని కూడా స్టేషన్కి తెస్తానని అంటేనే కదా కుటుంబ సమేతంగా చనిపోయింది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి గుర్తుకు రావా? ఓకే, ఆయనకు భద్రత ఏందండి? ఆయనకు వచ్చిన నష్టమే ఉందండి, ఆయనకు వచ్చిన కష్టమే ఉంది. కేవలం ఇది రాజకీయం కోసం భద్రత మాట్లాడుతుంది తప్ప వేరే అంశం లేదని నాకు అనిపిస్తుంది. ఒకవేళ అంతగా కావాలంటే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిపోయి మోడీ గారిని అడగమని, ఆయన ఇస్తే తీసుకోమనండి. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి భద్రత. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి భద్రత ఇవ్వననే పద్ధతులు చంద్రబాబు నాయుడు గారు లేవు. గతంలో ఆయన ఓదార్పు యాత్రలు చేస్తున్నప్పుడు ఇవ్వలేదా మేడం? ఇప్పుడు కూడా ఇస్తూనే ఉన్నారు. ఆయన వెళ్ళినప్పుడల్లా ఇస్తూనే ఉంటుంటారు. భద్రతనే తక్కువ చేయరు. అయినా కూడా ఏంటంటే భద్రత లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వెళ్ళే వాళ్ళు అయితే ఎవరు లేరండి. నేను ఒక మాట చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మేము భయపడాల్సిందే తప్ప ఈ రాష్ట్రంలో దళితులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, లేదా అధికార పార్టీ తెలుగుదేశం వాళ్ళు కూడా ఆయన భయపడే పరిస్థితి లేదు. ఆయన భయానికి వచ్చిన డోకా లేదు. ఓకే.